అవును, రేపేమైతుందంటావు? నియంగానే పెద్ద సార్ వచ్చేనా? అసెంబ్లీకే పోలే, ఈ విచారణకు వస్తాడో రాడో? ఓ కాళ్ళు వస్తే కాళేశ్వరం నేనే కట్టినా, అంతా నా మాట మీదకెళ్ళే నడిచిందని పబ్లిక్ మీటింగ్లో చెప్పినట్టే ఆడసుతా చెప్తుండొచ్చునా అని రచ్చబండల కాడ నడుస్తున్న చర్చ. ఎందుకంటే పెద్దసారి ఇప్పటిదాకా ఏ కమిషన్ ఎంక్వైరీకి పోలే. మరి గీ ముచ్చట చెప్పుకునే ముంగట అదే పార్టోళ్ళ గీ వార్త చూసి దానికి వెళ్ళిపోదాం. ఇటు బీఆర్ఎస్ అటు జాగృతి. ఇది బస్ భవన్ ముంగట్నే, అది బస్ భవన్ ముంగట్నే. పెంచిన బస్ పాస్ ఛార్జీ తగ్గియాలనేదే ఇద్దరి పోరాటం. కాకుంటే కారోళ్ళు ఫస్ట్, వాళ్ళు పోయినాక కవితక్కోళ్ళు. గేట్లు దుంకుతుంటే వాళ్ళ అరెస్టు, గేట్ ముంగడ కూకుంటే ఇళ్ళ అరెస్టు. బస్ పాస్ల ఛార్జీ పెంచుడుతోటి గరీబులకు తిప్పలైతది, విద్యార్థులకు కష్టమైతదని తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ జాగృతి ఎవ్వల కాళ్ళు ఉద్యమం చేసిండ్రు. ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఉన్న బస్ భవన్ ముంగట మళ్ళీ సామాన్య ప్రజల మీద భారం వేస్తూ ధరలు పెంచడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సామాన్య ప్రజల మీద భారం వేసి ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు చేయడం శుద్ధ దండగా. కవితక్క బీఆర్ఎస్ పార్టీలనే ఉన్న గులాబీ జెండా పడతలేదు, కండువా వేస్తలేదు. మొత్తం జాగృతి పేరు మీదనే. ఆ పార్టీకించి పెద్ద లీడర్లు ఎవ్వరు రాకున్నా అక్క అయితే బరాబర్ వచ్చింది, సోషల్ మీడియాలో రాస్తే సరిపోదని. అయితే ఇప్పుడు స్టూడెంట్ బస్ పాస్ మెట్రో బస్సుల సుత జల్తది అనుకొచ్చిండు మంత్రి పొన్నం సారు. చిన్న మార్పు, పెరుగుతున్నటువంటి అన్ని రకాల ధరలకు అనుగుణంగా మెట్రో అలో చేసినాం కాబట్టి ఈ ముచ్చటి ఇట్లుంటే రేపే కేసీఆర్ సార్ కాళేశ్వరం కమిషన్ ముంగడికి వచ్చేది. ఫామ్ హౌస్ కాంచి ఒక్కడే రాకుండా కారెనక కారు కట్టి జులూస్ తీసుకుంటూ వస్తారట. అంతేకాదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్లు, జూనియర్లు, కార్యకర్తలంతా బీఆర్కే భవన్ కాడికి రావాలని ఆర్డర్ వేసిండు వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న. ఆల్రెడీ ఈటల హరీష్ రావు సార్లు వచ్చి ఒక తీరు మాటే చెప్పిపోయిండ్రు. అసెంబ్లీకి డుమ్మాలు కొట్టి నియోజకవర్గానికి పోని పాత సీఎం సార్ విచారణకైతే వస్తాండు. వాళ్ళు ఏం అడుగుతారో, సార్ ఏం చెప్పిండో రేపు తీన్మార్ వార్తల్లో క్లియర్ గా చెప్పుకుందాం. కానీ రేపు సుధా గిట్లనే కవితక్కో లొగ దిక్కు, రామన్నో ఇంకో దిక్కుండి అధ్యక్షుల వారి కోసం నిరసన చేస్తారేమో మరి.